Hi aspirants, this is Rajalakshmi. Today we are going to discuss about our third and fourth units. So what is our third unit? Child development. Our third unit is child development, psychology of teaching and learning, biological science. Psychology of teaching, learning, biological science. So this is our third unit, child development, psychology of teaching, learning, biological science. So this is related to psychology. Yes, మీరందరూ అనుకున్నట్టు థర్డ్ యూనిట్ మనకి ఎడ్యుకేషనల్ సైకాలజీ రిలేటెడ్ యూనిట్, అది కరెక్టే. ఇందులో మనం ఏం డిస్కస్ చేయాలి అంటే, మీరు ఇందులో ఏం నేర్చుకోవాలి, ఏ అంశాలను పూర్తిగా నేర్చుకుంటే ఈ యూనిట్ మీరు ఫుల్ ఫ్లెడ్జెడ్గా నేర్చుకున్నట్టు లెక్క. అది చూస్తే చైల్డ్ డెవలప్మెంట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద పార్ట్లో మీకు ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఐ థింక్ సెకండ్ యూనిట్ ఉంటుంది చూడండి, డెవలప్మెంట్ అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇంగ్లీష్లో దాని టైటిల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ అది ఆ యూనిట్ మొత్తం చదువుకున్న నష్టమే లేదు, బట్ దానిలో కొన్ని పర్టికులర్ ఏరియాస్ మనకు ఉంటాయి. కానీ హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఏముంటుంది అంటే, ఇక చూడండి, సైకాలజీ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్, బయాలజికల్ సైన్స్. సో ఇందులో మనం ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సైకలాజికల్ ప్రిన్సిపల్స్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో దట్ ఈస్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్. ఇక్కడ మీరు సైకాలజీ రిలేటెడ్ యూనిట్ చదివినా, అందులో ఏ థియరీ చదివినా, ఆ థియరీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి క్లాస్ రూమ్లో మీరు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు అది ఇంప్లిమెంట్ చేయటం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ థర్డ్ యూనిట్లో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తాము, ది కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్, పెరుగుదల అంటే ఏంటి, కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి, వికాసం అంటాం. సో వికాసం అంటే ఏంటి. థర్డ్ వన్ కాన్సెప్ట్ ఆఫ్ మెచ్యూరిటీ, పరిణితి అంటే ఏంటి. సో ఈ మూడింటికి కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. గ్రోత్ ఈజ్ ఫిజికల్ ఆస్పెక్ట్, అండ్ డెవలప్మెంట్ ఈజ్ సైకలాజికల్ ఆస్పెక్ట్, అండ్ మెచ్యూరిటీ ఈజ్ ఆపరేషనల్ ఆస్పెక్ట్. అంటే గ్రోత్ అనేది ఫిజికల్గా, శారీరకంగా, సెల్యులర్ మల్టిప్లికేషన్ వల్ల వచ్చేటువంటి ఫిజికల్ చేంజ్. డెవలప్మెంట్ అనేది ఒక ఆర్గాన్కి గ్రోత్ ద్వారా వచ్చేటువంటి ఎబిలిటీ. మెచ్యూరిటీ అనేది వెన్ ఎవర్ ఎన్ ఆర్గాన్ ఈజ్ ఏబుల్ టు వర్క్ మ్యాక్సిమం లెవెల్స్, దాన్ని ఏమంటామంటే ఆపరేషనల్ అంటాం. అంటే ఒక ఆర్గాన్ ఎప్పుడైతే ఫలవంతంగా పనిచేస్తుందో, సో మెచ్యూరిటీ. ఆ కాన్సెప్ట్స్ చదువుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్, డెవలప్మెంటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి మనకు. వికాసము క్రమానుగతమైనది, వికాసము జీవితాంతం జరుగుతుంది, ఫ్రమ్ బర్త్ టు డెత్, ఇట్లా మనకు 15 ఉన్నాయి. డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. డెవలప్మెంట్ ఫాలోస్ heredity and environment and principle of individual differences. Development follows two important directions, cephalocaudal direction, proximo-distal direction. So like that we have 10 to 15 principles of development. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ మామూలుగా సైడ్ హెడ్డింగ్స్ చదువుకుంటారు ఎప్పుడు ఎడ్యుకేషనల్ సైకాలజీలో. సో దాని కింద ఏముంది, దీని అర్థం ఏంటో రాస్తారు. సైకాలజీలో అది అక్కడ వరకు ఇంపార్టెంట్. ఇక్కడ పెడగాగీలో ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ లేదా వికాస నియమాలు, వికాస సూత్రాలు అంటాం చూడండి. సో వికాస సూత్రం ఒక్కొక్కటి చదివినప్పుడు దాని యొక్క క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ మనకు పెడగాగీలో ఇంపార్టెంట్ అనమాట. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ పెడగాగీలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, డెవలప్మెంట్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. అంటే వికాసము వైయక్తిక భేదాలు అనేటువంటి అంశాన్ని ఫాలో అవుతుంది. దాని కరెక్ట్ తెలుగు బుక్స్ మీరు చదివితే దాని సెంటెన్స్ ఉంటుంది, డెవలప్మెంట్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. వైయక్తిక భేదాలు అనేటువంటి సూత్రానికి వికాసము అనేది అనుగుణంగా ఉంటుంది. అంటే వికాసము వైయక్తిక భేదాలు అనేటువంటి సూత్రాన్ని ఫాలో అవుతుంది. అదొక సైడ్ హెడ్డింగ్, అదొక సూత్రం ఉంది. అంటే వికాసము లేదా అభివృద్ధి అందరిలో ఒకే రకంగా జరగదు, ఇది వ్యక్తికి వ్యక్తికి మారుతుంది. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇట్లా ఒక 4-5 పాయింట్స్ కింద ఉంటాయి. మనం క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అంటే ఏం రాయాలి అంటే, వాట్ ఆర్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్.
సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్? మీకు సైకాలజీలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఒక యూనిటే ఉంది, ఇంట్రా ఇండివిజువల్, ఇంటర్ ఇండివిజువల్. నేను 7 years టీచ్ చేస్తాను బీఎడ్ కాలేజ్లో సైకాలజీ. సో ఇంటర్ ఇండివిజువల్, ఇంట్రా ఇండివిజువల్ అదంతా మీరు చదువుతారు. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలను వికాసం అనుసరిస్తుంది. దాని క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ పెడగాగిలో ఎలా నేర్చుకోవాలి మనం? ఇప్పుడు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటమ్మా? వైయక్తిక భేదాలు అంటే వ్యక్తికి మధ్య ఉండే భేదాలు. అంటే అందరూ ఒకేలా ఉండరు, అందరు హెరిడిటీ ఒకలా ఉండదు, అందరు ఎన్విరాన్మెంట్ ఒకలా ఉండదు, అందరు ఇంటెలిజెన్సీ ఒకలా ఉండదు, తర్వాత అందరు లెర్నింగ్ కెపాసిటీ ఒకలా ఉండదు, అందరు పెర్ఫార్మెన్స్ ఒకలా ఉండదు. సో ప్రతి దానిలో మీకు తెలుసు, నో టూ ఇండివిజువల్స్ ఆర్ అలైక్, ఈచ్ వన్ హ్యాస్ యూనిక్. ఈవెన్ మోనోజైగోట్ ట్విన్స్, సియామీ ట్విన్స్ కూడా డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. సియామీ ట్విన్స్ అంటే మీకు తెలుసు కదా, మోనోజైగోట్ ట్విన్స్ విడిపోతేనేమో మోనోజైగోట్ ట్విన్స్ అంటాం. వాళ్ళు అతుక్కునే ఉంటారు చూడండి. ఇప్పుడు మనకు వీణా వాణి తెలంగాణలో వాళ్ళు సియామీ ట్విన్స్, అంటే ఒకే బ్రెయిన్తో తలలు అతుక్కొని పుట్టారు. మోనోజైగోట్ ట్విన్స్ ఒకే జైగోట్ 2గా డివైడ్ అయ్యి 2 ఎంబ్రియోస్, 2 ఇంప్లాంటేషన్స్ ఆఫ్ ఎంబ్రియోస్ జరిగినప్పుడు జిరాక్స్ కాపీస్ లాగా పుడతారు చూడండి. తెలుగులో ఏమంటాం వాటిని? సమరూప కవలలు, ఐడెంటికల్ ట్విన్స్ అంటాం, లేకపోతే మోనోజైగోట్ ట్విన్స్ అంటాం ఇంగ్లీష్లో. సో మోనోజైగోట్ ట్విన్స్లో కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకే సంయుక్త బీజం నుంచి అభివృద్ధి చెందినటువంటి ఇద్దరు పిల్లల్లో కూడా ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ఎబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి, యాటిట్యూడ్స్ డిఫరెంట్గా ఉంటుంది, లెర్నింగ్ కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని బట్టి మనమే నేర్చుకోవాలి టీచర్గా. క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆ ప్రిన్సిపల్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? యాజ్ ఏ టీచర్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ సేమ్ రిజల్ట్స్ ఫ్రమ్ ఆల్ ద క్లాస్లో ఉన్న 100 మంది పిల్లలు ఉంటే 100 మంది నుంచి 100 మందికి చెప్పేది ఒకే టీచర్, బట్ 100 మంది నుంచి సేమ్ మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, సేమ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. So teacher should not expect same results from all students of the classroom. So teacher should not use same teaching methods or teaching aids to all the students of classroom. తరగతి గదిలో ఉన్నటువంటి అందరి పిల్లలకు ఒకే బోధనా పద్ధతి వాడాలి, నేను ఇప్పుడు ఉపన్యాస పద్ధతి ఈ పద్ధతిలో చెప్తే ఇతనికి అర్థమైంది కదా వాళ్ళకి అర్థం అవుతుంది అని అనుకోకూడదు. సేమ్ టీఎల్ఎం యూజ్ చేయకూడదు. ఒక రకంగా చెప్పాలంటే teacher should concern the individual differences. According to individual differences, teacher have to plan everything in teaching learning process. Whenever a biological science teacher is able to provide separate learning material to gifted children and average children, and whenever the teacher is able to provide some remedial teaching to educationally backward children, then the teacher followed కింద 4 ప్రిన్సిపల్స్ ఇవ్వచ్చు. ఏవి? డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, డెవలప్మెంట్ ఫాలోస్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, డెవలప్మెంట్ ఫాలోస్ 2 డైరెక్షన్స్, ఇఫాలోక్రాడల్ అండ్ ప్రోక్సిమల్ డిస్టల్. ఇట్లా ఒక 4 ప్రిన్సిపల్స్ ఇవ్వచ్చు. అంటే క్లాస్ రూమ్ని సెగ్రిగేట్ చేసుకొని అకార్డింగ్ టు స్టూడెంట్స్ నీడ్స్, వెన్ ఎవర్ టీచర్ ఈస్ ఏబుల్ టు ప్రొవైడింగ్ లెర్నింగ్ మెటీరియల్, దెన్ ద టీచర్ ఈస్ ఫాలోయింగ్ దిస్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? డెవలప్మెంట్ ఫాలోస్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. అంటే 7th క్లాస్కి వచ్చినటువంటి పిల్లలందరూ ఒకే ఏజ్ గ్రూప్ ఉన్నారు, ఫిజికల్గా ఒకే రకమైన హైట్ ఉన్నప్పటికీ మానసికంగా వాళ్ళల్లో డెవలప్మెంట్ ఒకే తీరులో ఉండాలని లేదు. అది గుర్తించిన ఉపాధ్యాయుడు ఒక్కొక్కరికి వేరువేరుగా ఏమిచ్చాడు? లెర్నింగ్ మెటీరియల్, అభ్యసన సామాగ్రి. అంటే అభ్యసన సామాగ్రిలో టీఎల్ఎం ఉండొచ్చు, కంటెంట్ ఉండొచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. సో ఇక్కడ గిఫ్టెడ్ చిల్డ్రన్, యావరేజ్ స్టూడెంట్స్ని, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ని సెగ్రిగేట్ చేసి టీచింగ్ మెథడ్స్, టీఎల్ఎం, లెర్నింగ్ మెటీరియల్ మొత్తం సపరేట్గా ఇచ్చి ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ చిల్డ్రన్కు రెమెడియల్ టీచింగ్ ప్లాన్ చేసుకున్నప్పుడు టీచర్ దేన్ని ఫాలో అవుతున్నట్టు లెక్క. ఒకవేళ ఇవేం లేకుండా అందరినీ కలిపి ఒకటే ఇస్తే ఆ టీచర్ ఏది ఫాలో అవ్వట్లేదు అంటే అది పెట్టాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నప్పుడు దాని క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు ఒక 4-5 ఎగ్జాంపుల్స్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసి ఒక్కొక్క దాన్ని బాగా అర్థం చేసుకుంటూ చదివితేనే మనం ఎగ్జామ్లో కరెక్ట్గా రాయగలం. సో యూనిట్లో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తాము? కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యూరిటీ, డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అంటే పెరుగుదల వికాసానికి మధ్య ఉన్నటువంటి
భేదాలు లేదా తేడాలు, ఇప్పుడు చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే వికాస నియమాలు. నెక్స్ట్ డిఫరెంట్ డెవలప్మెంటల్ స్టేజెస్, వికాస దశలు. ప్రీనేటల్ పీరియడ్ 0 to 2 years, 2 to 5 or 6 years early childhood, 6 to 12 years late childhood, and 13 to 19 టీనేజ్ ఆర్ ప్యూబర్టీ. అక్కడ వరకు మనకు స్కూల్ లెవెల్ సరిపోతారు. నెక్స్ట్ అడల్ట్హుడ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ ఉంటుంది. సో క్యారెక్టరిస్టిక్స్ కొన్ని రిఫర్ చేస్తే మంచిదే. ఆ క్యారెక్టరిస్టిక్స్ వల్ల వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ టీచర్ షుడ్ ప్రొవైడ్ టు పర్టిక్యులర్ గ్రూప్ చిల్డ్రన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హై స్కూల్కి వచ్చేప్పటికి స్టూడెంట్స్ ఏజ్లో ఉంటారు ఆల్మోస్ట్ అడోలసెన్స్. 8th క్లాస్ నుంచి తీసుకుంటే అడోలసెన్స్, అప్పర్ ప్రైమరీ తీసుకుంటే లేట్ చైల్డ్హుడ్. So what kind of science curriculum should be provided to adolescents students as a biology teacher? అది అడగవచ్చు. సో మనం ఏది చదివినా, ఇప్పుడు మీరు వికాస దశలు చదువుతున్నారు, ఇప్పుడు మనం డిస్కస్ చేసేది అదే డెవలప్మెంటల్ స్టేజెస్, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, అడోలసెన్స్. ఇప్పుడు అవి క్యారెక్టరిస్టిక్స్ మామూలుగా చదివి అర్థం చేసుకొని ఆ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి బయోలాజికల్ సైన్స్ కరికులం ఏ రకమైనది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అడోలసెంట్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మన 9th 10th క్లాస్కి వచ్చారనుకోండి, యాజ్ అ బయోలాజికల్ సైన్స్ టీచర్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐ షుడ్ ప్రొవైడ్ టు 9th and 10th class students means that belongs to adolescents. So definitely abstract concepts should be introduced. Abstract concepts of the biological science should be introduced for 9th and 10th class students. జీవశాస్త్రంలో అమూర్త భావనలు అందించేటువంటి దశ. ఇప్పుడు మనం జీన్ పియాజే కూడా అదే చెప్తాం. ఆ స్టేజ్లో మనము జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఏ భావనలు అందించాలి? అమూర్త భావనలు. తర్వాత అదే టైంలో ఇంకేం చేయాలి? స్పెషల్ కౌన్సిలింగ్ సెంటర్ షుడ్ బి ప్రొవైడెడ్ ఇన్ స్కూల్. లైబ్రరీస్ ఆల్సో, లైబ్రరీస్, ప్రాపర్ laboratory and counseling center also. Counseling center means teacher should be counselor. Teacher should give some sort of counseling to adolescent students to select future studies, future courses, higher education courses, or counseling should be given to that particular students regarding their life skills. ఇప్పుడు మీరు ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, అడోలసెన్స్ చదువుతున్నారు. అడోలసెన్స్కి వచ్చే వరకు మనము స్టూడెంట్స్కి ఏ విధమైనటువంటి జీవశాస్త్ర విద్యా ప్రణాళికను అందించాలి. స్కూల్లో ల్యాబొరేటరీ ఫెసిలిటీ ఉండాలి, లైబ్రరీ ఫెసిలిటీ ఉండాలి, టీచర్ కౌన్సిలింగ్ చేయాలి, కౌన్సిలర్గా ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళకు లైఫ్ స్కిల్స్, జీవన నైపుణ్యాల గురించి, ఎస్టీడీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ గురించి, రిప్రొడక్టివ్ హెల్త్ గురించి, తర్వాత డ్రగ్ అబ్యూస్ అండ్ చైల్డ్ మ్యారేజెస్, అబార్షన్స్. సో ఆల్ కైండ్స్ ఆఫ్ మనకు 10th క్లాస్లో కూడా ఇస్తాడు పక్కన, అంటే ఆ యూనిట్ పక్కకు రిప్రొడక్టివ్ సిస్టమ్కు అడిషనల్గా దాన్ని అనుబంధము అని ఇస్తాడనమాట. దానిలో ఉన్నవన్నీ కూడా మనము పిల్లలకు ఎడ్యుకేట్ చేయాలి. సో యాజ్ ఎ బయోలాజికల్ సైన్స్ టీచర్ వీ షుడ్ ప్రొవైడ్ సమ్ సార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ దట్ చిల్డ్రన్ హూ ఆర్ బిలాంగ్స్ టు అడోలసెంట్స్. 9th 10th క్లాస్కి వచ్చేవారు కదా. అంటే ఇప్పుడు డెవలప్మెంటల్ స్టేజెస్ చదివినప్పుడు ఏ డెవలప్మెంటల్ స్టేజ్లో ఉన్న స్టూడెంట్కు ఏ టైప్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ కరిక్యులంను మనము ప్రొవైడ్ చేయాలి. యాజ్ ఎ టీచర్ మనమే ప్రొవైడ్ చేయాలి. యాజ్ ఎ స్కూల్ వాట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ షుడ్ బి ప్రొవైడెడ్ టు పర్టికులర్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు లేట్ చైల్డ్హుడ్ వచ్చిందనుకోండి, manipulation skills, development of manipulation skills. So teacher should conduct small activities to develop manipulation skills, and teacher should provide maximum concrete concepts than abstract concepts. ఇప్పుడు మనం 6th 7th అంటే వాళ్ళు అడోలసెన్స్కి ఇంకా రారు, లేట్ చైల్డ్హుడ్లో ఉంటారు. లేట్ చైల్డ్హుడ్ యొక్క లాస్ట్ ఏజ్ గ్రూప్లో ఉంటారు కాబట్టి వాళ్ళ కాంక్రీట్ ఎక్కువ, కొంచెం కొంచెం యాబ్స్ట్రాక్ట్. అంటే చాలా వరకు మూర్త అనుభవాలు, అమూర్త అనుభవాలు కొంచెం తక్కువ ఇవ్వాలి. టీఎల్ఎం చాలా డెఫినెట్గా యూజ్ చేయాలి. సైన్స్ మీద అట్రాక్షన్ పెంచడం కోసం వాళ్ళకు కొన్ని యాక్టివిటీస్, తర్వాత హ్యాంగింగ్ చార్ట్స్, అలాగే వాళ్ళకి మ్యానిపులేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి సైంటిఫిక్ యాక్టివిటీస్, ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయాలి. సో మీరు డెవలప్మెంటల్ స్టేజెస్ చదివేటప్పుడు మీరు సైకాలజీలో చదివేటప్పుడు లేట్ చైల్డ్హుడ్, దీన్ని గ్యాంగ్ ఏజ్ అంటారు. ఈ ఏజ్లో గ్యాంగ్స్ ఫామ్ అవుతారు, లీడర్ ఉంటాడు,
వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ చదువుతారు. ఇప్పుడు కూడా చదవండి, నష్టమేం లేదు, ఒకసారి చూసి అర్థం చేసుకుంటే మంచిదే. బట్ దానికి మీరు పెడగాగిలో ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్కు ఏ టైప్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ నాలెడ్జ్ని మనం అందించాలి, అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీఎల్ఎం ఎలాంటిది వాడాలి, ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనం ఇంట్రడ్యూస్ చేయాలి, ఎలాంటి కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అంశాలు. సో ఇందులో ఇంకా మనకు ఇక్కడ చూడండి, అదే సైకాలజీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ బయోలాజికల్ సైన్స్ అంటే అర్థం అదే. సో అకార్డింగ్ టు డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ ద చిల్డ్రన్ we should provide suitable curriculum. Curriculum అంటే everything. Suitable teaching methods, suitable teaching aids, suitable science concepts, suitable counseling, suitable encouragement. So it is depends on the needs of the children. విద్యార్థుల యొక్క మానసిక అవసరాలు, నీడ్స్ అంటే ఇక్కడ పెన్ను పెన్సిల్ బ్యాగ్ ఇవి కావు, పిల్లల యొక్క మానసిక అవసరాలకు అనుగుణంగా మనము అన్ని అందించాలి అనేది డెవలప్మెంటల్ స్టేజెస్లో మనం ఫోకస్ చేయాల్సిన అంశం. తర్వాత దీనిలో కొన్ని థియరీస్ ఉన్నాయి. కాగ్నిటివ్ డెవలప్మెంటల్ థియరీ. Cognitive developmental theory was proposed by Jean Piaget, Switzerland educational psychologist. So he proposed the cognitive developmental stages. 4 stages ఉన్నాయి మనకు. ఆ 4 stages దానిలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్, వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ ఈచ్, అంటే ఈచ్ స్టేజ్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి స్టేజ్లో ఉన్నటువంటి విద్యార్థులకు, ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి స్టేజెస్ ఉన్నాయి, సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, నెక్స్ట్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, నెక్స్ట్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఇందులో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లోకి వచ్చే వరకు పిల్లలు లేట్ చైల్డ్హుడ్లో ఉంటారు. అన్ని కాంక్రీట్ అంటే మూర్త భావనలు అందులో మనకు కంటెంట్గా అసోసియేట్ చేసి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మూర్త భావనలు అంటే మీకు ఐడియా ఉంది కదమ్మా, సైన్స్లో మూర్త భావనలు అంటే ఎట్లా ఇస్తాము, సైన్స్ ఈజ్ ఆల్వేస్ ప్రూవింగ్ సబ్జెక్ట్. ఎవ్రీ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ ఆఫ్ సైన్స్ హ్యాస్ సమ్ ప్రూఫ్స్. హౌ కెన్ వీ ప్రూవ్ థియరిటికల్ సైన్స్ కాన్సెప్ట్స్? బై కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్. సైన్స్లో ఉన్నటువంటి అమూర్త భావనలన్నింటినీ మనము మూర్త భావనలుగా ఎలా మార్చగలము, ప్రయోగాలు నిర్వహించడం ద్వారా. సో కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ పిల్లలకి ఇవ్వాలంటే మనము ఏదైనా సరే టీఎల్ఎంలో రియల్ ఆబ్జెక్ట్స్ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ you want to teach about different root systems, tap root system and fiber root system. అది మనకు 6th లో ఉంది, టైప్స్ ఆఫ్ రూట్స్. రూట్ సిస్టమ్ గురించి దానిలోనే ఉంది. ప్లాంట్స్ 6th లో మనకు ట్యాప్ రూట్ సిస్టమ్, ఫైబర్ రూట్ సిస్టమ్ మీరు చెప్తున్నారు. ట్యాప్ రూట్ అంటే ఇలా ఉంటుంది, ఫైబర్ రూట్ సిస్టమ్ ఇలా ఉంటుంది, డయాగ్రామ్ వేశారు. కానీ 6th క్లాస్ స్టూడెంట్స్కి ఏం చెప్తున్నాడు, 6th క్లాస్ స్టూడెంట్స్ అంటే అకార్డింగ్ టు కాగ్నిటివ్ డెవలప్మెంటల్ థియరీ ప్రపోజ్డ్ బై జీన్ పియాజే, 6th class students comes under which stage? Concrete operational stage. Concrete operational stage కి వచ్చే వరకు అన్ని కాంక్రీట్ అంటే మూర్త, దాన్ని తెలుగులో మూర్త ప్రచాలక దశ అంటాం. మూర్త భావాలు పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు మీరు ట్యాప్ రూట్ సిస్టమ్, ఫైబర్ రూట్ సిస్టమ్ని కాంక్రీట్ ఎక్స్పీరియన్స్గా పిల్లలకి ఎట్లా ఇవ్వగలుగుతారు? డైరెక్ట్గా మనం ఒక టామరెండస్ చిన్న ప్లాంట్ దాన్ని ప్లగ్ చేసి తీసుకురావాలి. ఏదైనా మేజ్ కానీ ప్యాడీ అంటే రైస్ ప్లాంట్ కానీ అది మనం ప్లగ్ చేసుకొచ్చి రూట్స్తో సహా ఈ రెండు చూపించాలి. అలాగే మనం రెటిక్యులర్ వీనేషన్, ప్యారలల్ వీనేషన్కి ఏదైనా ఒక గ్రాస్ ప్లాంట్ ఒకటి తీసుకొచ్చి చూపించవచ్చు. రెటిక్యులర్ వీనేషన్కి మనం ఏదైనా పెద్ద పెద్ద చెట్లు ఒక పెద్ద ఆకు తీసుకొచ్చి చూపించడం సరిపోతుంది. అంటే మనం కంటెంట్తో అసోసియేట్ చేసి బిట్స్ ఇస్తారు, అంతేగాని జీన్ పియాజే ప్రపోజ్ చేసినటువంటి కాగ్నిటివ్ డెవలప్మెంటల్ థియరీలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఈగోసెంట్రిక్ నేచర్ ఏ స్టేజ్లో ఉంటుంది, ఆబ్జెక్ట్ పర్మనెన్సీ ఏ స్టేజ్లో ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ క్రింది స్టేజ్లో ఏ స్టేజ్లో మనము బోధించాలి, ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. అసలు అవి దట్ ఈస్ నాట్ నేచర్ ఆఫ్ పెడగాలజీ. అది మనకి ఇస్తే సైకాలజీలో ఇస్తారు. సో మీరు 3rd యూనిట్లో సైకాలజీ అనుకొని సైకాలజీ బుక్ చదవచ్చు, తప్పలేదు. సైకాలజీ బుక్లో మనకు సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ప్రతి ప్రిన్సిపల్కి, ప్రతి థియరీకి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ చదివి అర్థం చేసుకొని మీరు ఒక వాస్ట్ కాన్సెప్ట్ దాని మీద ఫ్రేమ్ చేసుకుంటే తప్ప మీరు కరెక్ట్ ఆన్సర్ చేయలేరు. అర్థమైందా? కాగ్నిటివ్ డెవలప్మెంటల్ థియరీ. సో దీంతో పాటు మనకి ఇంకా మోరల్ డెవలప్మెంటల్ థియరీ ఒకటి ఉంది.
moral developmental theory proposed by who proposed moral developmental theory? Kohlberg. Pre-conventional, conventional, post-conventional 3 stages ఉంటాయి మొరాలిటీ ఎలా డెవలప్ అవుతుందని. దీని మీద ఇంతకుముందు క్వశ్చన్ ఇవ్వలేదు, బట్ ఇది కూడా చదవాలి. లాస్ట్ టైం మనకు యూనిట్ రిలేటెడ్గా గాగ్నే థియరీ ఇచ్చాడు. అసలు గాగ్నే థియరీ బీఈడీలో కూడా లేదు, ఎంఎడ్ సైకాలజీలో ఉంది. ఎస్కే మంగల్ సైకాలజీ బుక్ అని ఒక ఇంగ్లీష్ మీడియం బుక్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఎంఎడ్ వాళ్ళు యూజ్ చేస్తారు. సో నేను ఎంఎడ్ చేసేటప్పుడు గాగ్నే థియరీ చదివాను. ఆ గాగ్నే థియరీలో లెర్నింగ్ స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్లో ఒక స్టేజ్ ఇచ్చాడు ఇప్పుడు లాస్ట్ టైం గురుకుల్లో. సో మీరు గాగ్నే థియరీ కూడా చదవాలి. ఇందులో ఎరిక్సన్స్ థియరీ కూడా చదవాలి. ఎరిక్సన్స్ డెవలప్మెంటల్ స్టేజెస్ ఉన్నాయి. ఎరిక్సన్స్ థియరీ, గాగ్నేస్ థియరీ, ఈ రెండు చదివితే అట్లీస్ట్ ఇంకా మనకు ఈ యూనిట్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేస్తే సైకాలజీలో లెర్నింగ్ థియరీస్ మీద అప్పుడప్పుడు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. లెర్నింగ్ థియరీస్ అవి కూడా చూసుకుంటే మంచిది. సో ఈ 4 థియరీస్ విత్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అది చదవాలి. ఇందులోనేమో డెవలప్మెంటల్ స్టేజెస్, గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యూరిటీ, వాటికి ఉన్న డిఫరెన్సెస్, రిలేషన్స్, నెక్స్ట్ కాన్సెప్ట్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ విత్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్. అర్థమైందా? సో ఇందులో ఈ అంశాలన్నీ చదివితే 3rd యూనిట్ మీరు కంప్లీట్గా ప్రిపేర్ అయినట్టు లెక్క.